ఏ దివాలైనా కిరణ్ అన్న సినిమా వస్తే కిరణ్ అన్నదే. సినిమా సినిమా అంటే ఇదే. నిన్న అన్న మాట్లాడు తమ్ముళ్ళు బుర్రపాడు సినిమా వచ్చాడు అన్న. నీ మాట కోసం మన తెలుగు హీరో మనోడు అన్నట్టు సినిమా వచ్చిన సినిమా మాత్రం ర్యాంప్ 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 ర్యాంప్. కిరణ్ అప్పవరం 2.2 ఇప్పుడు రా ఇది రా అసలు సినిమా అనిపించింది. సినిమా మాత్రం అన్న ఒకటే అన్న, ఈ సినిమాలో ఎక్స్పెక్టేషన్ ఏం లేదు. ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. నవ్వులే నవ్వులే నవ్వులే. మీరు నవ్వండి సినిమాకి రండి, పక్కా ఎంటర్టైన్మెంట్ అయిపోతారు. అండ్ సెకండ్ హాఫ్ లో ఉంటదన్న మన నరేష్ గారు అండ్ వెన్నెల కిషోర్ వాళ్ళ కామెడీ టైమింగ్. ఒకవైపు కిరణ్, ఒకవైపు నరేష్, ఒకవైపు వెన్నెల కిషోర్. వీళ్ళ యాక్టింగ్ మాత్రం ఫుల్ కామెడీ. నవ్వుకుంటామన్న. నేను జాతర సినిమాలు తర్వాత ఫుల్ ఆఫ్ ఎంజాయ్ చేసే సినిమా అంటే కేరాబ్. మామూలు లేదు భయ్యా. సినిమా మాత్రం చూడండి ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. మెయిన్ గా హీరోయిన్ అమ్మా, హీరోయిన్ గారు అబ్బా బాబా నా క్రష్ నా లవర్ లేదు కానీ ఆమె తోడ చూస్తే ఆ తోడలా ఓడలా ఏమున్నా నా మామూలు లేవన్నా. సినిమాలో రొమాన్స్ కు రొమాన్స్, కిస్సు కిస్సు, ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్. ఇంకేం కావాలన్నా? నువ్వు ఒక 300 టికెట్ పెట్టు, 2 గంటలు ఫుల్ గా నవ్వుకొని ఎంజాయ్ చేసుకొని ఒక మంచి మెసేజ్ తో సినిమా నుంచి బయటికి పెట్టావు. కేరాబ్. చాలా మంది అన్న ట్రోలింగ్ చేసిండు. సినిమాకి రండి అన్నదేందో అన్న ప్రకారం అన్న విషయం పోయిందో కిరణ్ బోర్ అని ట్రోలింగ్ చేసాడు. నా కొడుకు సినిమా చూడండి. కేరాబ్ గుద్దరాబ్ సూపర్ సూపర్ హిట్. దివాళీ విన్ కేరాబ్ అన్న. కిరణ్ ర్యాంప్ ఆడుతాడు మామూలు లేదు. సినిమా చాలా చాలా బాగుంది. వండర్ఫుల్ మూవీ. నిజంగా మంచి మాస్ కమర్షియల్ హీరో అనమాట కిరణ్. అసలు ఆ పంచకట్ట ఆ లుంగి ఏంటన్నా మామూలు ఎత్తుకట్టలేదు. ఆ మందు పోసే విధానం ఇంతకంటే ఊర మాస్ హీరోని చూడలేదు భయ్యా. ఊర మాస్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయ్యా కిరణ్ బోరం భయ్యా. కే ర్యాంప్ దివాళికా విన్నర్, దివాళికా రాజా కిరణ్. ఈ సినిమాతో మాస్ మాస్ యాంగిల్ చూపించాడు భయ్యా. కే ర్యాంప్ హీరోయిన్ తో రొమాన్స్ పర్ఫార్మెన్స్ కానీ ప్రతి ఒక్కరు ట్రోలింగ్ చేసాం భయ్యా. బిగినింగ్ నుండి ఎండింగ్ వరకు కే ర్యాంప్ మూవీ. సో మంచి సినిమా అనమాట. ఫ్యామిలీతో వెళ్ళి చూడండి. ఒక మంచి సినిమా కే ర్యాంప్ భయ్యా. కే ర్యాంప్ సీరియస్ గా ఆయనకి యాక్టింగ్ కి 200 కి 300% మార్క్స్ ఇచ్చేయచ్చు ఈ సినిమాలో. ఇప్పటి వరకు చాలా సినిమాలు చూస్తుంటాం, బట్ నేను ఇది కూడా చేయగలను, ఇంతకు మించి ఏమైనా చేయగలుగుతాను మీకోసం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి అని ఫిక్స్ అయ్యి దిగినట్టున్నాడు సినిమాలో. యాక్టింగ్ కుమ్మేశాడు అసలు, వేరే లెవెల్. కొన్ని డైలాగ్స్ ఉంటాయి భయ్యా, వణికిపోతారు ఒక్కొక్కడు థియేటర్ లో. నవ్వి నవ్వి పీక్స్ అనిపించింది నాకైతే. అవుట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఈ సినిమా. ప్రతి ఒక్కరు థియేటర్ కి వచ్చి వాచ్ చేయండి. దీపావళి విన్నర్ కేరామ్. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నవ్వుకుంటున్నాం. 3 hours కూడా ఎలా అయిపోయినాయి కూడా మాకు అర్థం కాలేదు. మొత్తానికి సినిమా అయితే చాలా బాగుంది. ఫాదర్ అండ్ సన్ ఎమోషన్స్ అండ్ ఆ అమ్మాయి తనతో బిహేవ్ చేసే విధానం, లాస్ట్ కి తను ఎలా చేంజ్ అవడం అనేవి మొత్తం అన్ని కూడా బాగున్నాయి. అలాగే నరేష్ గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. అతను ఉండడం వల్ల కూడా బాగా అంటే కామెడీ కూడా చాలా బాగా హిట్ అయింది. దట్ ఏంటంటే కిరణ్ అబ్బవరం గారు వచ్చి ఆల్వేస్ ఎప్పుడు కూడా ఎంటర్టైన్ చేస్తూనే ఉంటారు. మరి అంటే కాదండి, లైక్ తనని కంట్రోల్ చేయడానికి మాత్రమే తను అలా చేస్తున్నాడు అని చెప్పి అనిపించింది. రిమైనింగ్ అయితే కనుక ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చి చూడొచ్చు, దాంట్లో తప్పేం లేదు అనిపిస్తుంది మొత్తానికి. ఈ టైం కూడా కిరణ్ అబ్బవరం గారే ఈసారి కొడితేనే కన్ఫర్మ్. మేబీ అవ్వచ్చు కదా. మేబీ. హాయ్ అండి, ఇప్పుడే కే ర్యాంప్ సినిమా చూసాము. సినిమా అయితే ఒక ర్యాంప్ ఆడిచ్చింది. ఈ దివాళీకి అయితే కిరణ్ అన్నకి ఒక మంచి హిట్ అనిపిస్తుంది. సినిమా అయితే చాలా బాగుంది. కా సినిమా తర్వాత ఈ సినిమా చాలా హిట్ కొట్టాడు. ఫస్ట్ హాఫ్ నుంచి లాస్ట్ హాఫ్ వరకు నవ్వుకుంటూనే ఉన్నాము. సినిమా అయితే ఎక్కడ బోర్ అనిపించలేదు. తండ్రి కొడుకు ఎమోషన్ అయితే చాలా చాలా బాగా చూపించారు. మెయిన్ గా క్యారెక్టర్ అయితే నరేష్ గా క్యారెక్టర్ అయితే పిచ్చి నవ్వుకున్నాము సినిమా మొత్తం అయితే. ఈ సినిమాలో కొత్త కాన్సెప్ట్ అయితే డైరెక్టర్ గారు తీసుకురావడం జరిగింది. సినిమా అయితే చాలా చాలా బాగుంది. ఇలాంటి సినిమాలే, ఇలాంటి కాన్సెప్ట్లతోనే ఇంకా ఇంకా తీయాలని కిరణ్ గారిని కోరుకుంటున్నాము. సినిమా ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా చాలా చాలా బాగుంది. వెన్నెల కిషోర్ క్యారెక్టర్ కానీ, ఫ్రెండ్స్ క్యారెక్టర్ కానీ చాలా వేరే లెవెల్లో ఉంది. ఆ కాన్సెప్ట్ అయితే, ఆ క్యారెక్టర్ అయితే ఇన్ని సినిమాలు చూసాం కానీ ఏ సినిమాలో ఇలా హీరోయిన్ క్యారెక్టర్ అయితే ఎక్కడా లేదు. కానీ ఈ సినిమాలో అయితే చాలా చాలా బాగుంది. కొత్తగా కాన్సెప్ట్ అనేది చేశారు. ఇందులో కామ్నా జట్మాని క్యారెక్టర్ అయితే చాలా బాగుంది. ఇంకా కొంచెం సేపు ఉంటే బాగుంది అనిపించింది. చాలా రోజుల తర్వాత కామ్నా జట్మాని చూడడం జరిగింది.
ఈ దీపావళికి వచ్చిన సినిమాలు అయితే ఈ సినిమా అయితే హిట్ అయితే బాగుందండి. కే ర్యాంప్ అయితే చాలా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు పిల్లలతో సహా పెద్దలతో సహా సినిమాకి వచ్చి థియేటర్ లో చూడాలని వాచ్ చేస్తున్నాము. సినిమా అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ. సినిమా బాగుంది, హీరో యాక్టింగ్ కూడా బాగుంది, హీరోయిన్ కూడా సూపర్ యాక్టింగ్ చేసిందండి. డైరెక్టర్ సార్ కూడా బాగా యాక్టింగ్ లో తీశారు. మేము సినిమా చూసాం కానీ మాకు ఈ సినిమా చూసినట్టే కూడా కాదు, ఫుల్ కామెడీ నవ్వేసాము. సినిమా అంతే సూపర్ ఉంది. వచ్చినప్పుడు ఫ్యామిలీ తోటి వచ్చి చూడండి.